మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతిగా చెప్పుకునే రాజధాని జగన్మోహన్ రెడ్డికి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు అనేటువంటి విధంగా కూడా చంద్రబాబు నాయుడు ఇటీవల కామెంట్ చేశారు. మరి మావిగన్ అనేటువంటి విధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. మరి ఇదే అంశం పైన మాట్లాడేందుకు అనంతపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఉన్నారు. అసలు మావిగన్ పైన ఏం చెప్తారో ప్రభాకర్ చౌదరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధాని, ఇది చరిత్రలో నిలిచిపోతుంది అనేటువంటి విధంగా చట్టసభల్లో కూడా దానికి చట్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి మీరు ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం మావిగన్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటున్నాడు. అంటే ఏంటి? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మచిలీపట్నం తప్ప దాదాపు ఏలూరు వరకు ఆల్మోస్ట్ సిఆర్డిఏ పరిధిలోనే అన్ని ఉన్నాయి, గుంటూరుతో సహా అన్ని కూడా. మరి ఎందుకు ఈయన మావిగన్ అనేటువంటి తెస్తున్నాడో అది ఆయనకి ఎవరు సలహాదారులో గానీ ఆయనకి తెలియాలి. మరి మావిగన్ రాజధాని కావాలంటున్నాం. మరి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు రాలేదు? అంటే వింత పోకడ, ద్వంద్వ ప్రమాణాలు, 2 నాలుకల ధోరణి కనపడుతూ ఉంది దీంట్లో. ఆయన ఒకటి ఆలోచించాల. ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ, ప్రధాన రాజకీయ పార్టీ అంటే ప్రభుత్వేతర రాజకీయ పార్టీలో ప్రధానంగా ప్రజల్లో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఇంకా మీరు మనగలుగుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాస్తవానికి భిన్నంగా వ్యవహరించడం సరైంది కాదు. ఉదాహరణగా వాస్తవానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా 14-19 మధ్య శాసనసభలో ఆ రోజు అమరావతి రాజధాని ఉండాలని చెప్పి తీర్మానం చేస్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ఆ రోజు ఏమన్నాడు? అమరావతికి మద్దతు ఇచ్చాడు. 38,000 ఎకరాలు కావాలంటే ఇంకా వీలైతే సేకరించండి అని చెప్పాడు. ఇది వాస్తవమా కాదా? ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు అమరావతికి మేము వ్యతిరేకం కాదు అని చెప్పాడు. రెండవది ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. అప్పుడు అమరావతికి వ్యతిరేకంగా అదేవిధంగా 3 రాజధానులు కావాలనే అంశాన్ని పెట్టాడు. ఇప్పుడు అధికారం లేదు, ఇప్పుడు మళ్ళీ మావిగన్ అంటున్నాడు. అంటే ఆయనకి ఏం కావాలో ఆయనకే ఆలోచన సరిగా లేదని నా అభిప్రాయం. అదేవిధంగా ఒకటి ఆలోచించాల. 3 రాజధానుల పేరుతో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు కొనసాగిన తర్వాత మొన్న ఎన్నికల్లో అమరావతి ఏకైక రాజధాని, అమరావతి మా రాజధాని అని చెప్పి కూటమి పార్టీ, అన్ని పార్టీలు 3 పార్టీలు కలిసి కూటమి ద్వారా ఎన్నికలు లేకపోతే ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం బట్టి ఆమోదించారు. అదేవిధంగా ఆ ప్రభుత్వం రావడానికి తోడ్పడ్డాడు. అఖండమైన మెజారిటీ కూడా వచ్చింది. అలాంటిది అమరావతికి అనుకూలంగానే ప్రజలు ఓట్లేశారు కదా మొన్న. మరి 3 రాజధానులు నేను కడతానన్నప్పుడు 3 ప్రాంతాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఆదరించలేదు? అదొకటి. రెండవది మళ్ళీ ఏం చెప్తున్నాను, నేను ఇడుపులపాయలో పులివెందులైనా కాదు కానీ నేను విజయవాడలోనే ఇల్లు కట్టుకున్నా, తాడేపల్లిగూడెంలో అంటున్నాం. అంటే తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటే ఆ తాడేపల్లిలో ఇల్లు ఏదైతే ఉందో అది అమరావతి రాజధానిలోనే ఉన్నాను అంతర్భాగం అన్నట్లు చెప్తున్నాం. అంటే చెప్పేదానికి పోలిక లేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద ఏమాత్రం అభిమానం ఉన్నా తాను వివిధ రకాలుగా వింత ధోరణితో ఈ రాజధాని పట్ల వివరించడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు కూడా దాన్ని అభినందించడు, సమర్థించడు. దేశవ్యాప్తంగా పార్లమెంట్లో కూటమేతర ప్రభుత్వాలు అంటే లెఫ్టిస్ట్ పార్టీస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా చిన్న చితక పార్టీలందరూ కూడా ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడానికి ముందుకొస్తే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ, ఈయన దానికి భిన్నంగా వివరించి లోక్సభలో వాకౌట్ చేశారంటే దేనికి సంకేతం? అంటే ఊరంతా ఒకదారైతే ఇంకొక ఉలుపు కట్టేది ఒకదారన్న సామెతకు అనుగుణంగా ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నాడో అర్థం కావడం లేదు. మావిగన్ లేదు, ఇంకోటి లేదు. చట్టబద్ధత కోసం ఆ రోజు రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్ల తర్వాత రాజధాని రావాలన్నప్పుడు అది ఆ రోజు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత వచ్చినప్పుడు శ్రీకృష్ణ కమిషన్ రకరకాలుగా సలహాలు ఇచ్చినప్పుడు కూడా ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడుతో సహా ప్రజలందరూ కూడా అమరావతి ఆమోదయోగ్యమైన రాజధానిగా
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి మధ్య భాగంలో ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది అనే భావనతో అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. దీన్ని ముక్తకంఠంతో ప్రజలు ఎక్కడ పోయినా కూడా అమరావతి మా రాజధాని అనేటువంటి భావన ఉంది. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి ఆ రోజు శంకుస్థాపన చేశారు. అన్ని రాజకీయ పక్షాలు కూడా మద్దతు ఇస్తున్నటువంటి తరుణంలో తాను ఈ మరొక రకంగా ప్రయత్నించడం దురదృష్టకరం. అంతేకాకుండా ఇంకోటి చెప్తున్నాడు, కాన్స్టిట్యూషన్లో రాష్ట్ర రాజధాని లేదు, దేశంలో రాజధాని అంటే కాన్స్టిట్యూషన్లో లేనివి, కాన్స్టిట్యూషన్ కూడా 2008తో సవరణ చేసేటివి చట్టాలు చాలా ఉన్నాయి. ఆ సవరణలో భాగంగానే ఎన్నో రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు వచ్చి రాష్ట్ర రాజధాని కాన్స్టిట్యూషన్లో లేదు కాబట్టి మనకు అవసరం లేదనేటువంటి ఆలోచన వస్తుందని ఆ రోజు అంబేద్కర్ గారు ఆలోచించినాడు పాపం. ఎందుకంటే అంబేద్కర్ గారికి ఆలోచన వచ్చింటే దాన్ని కూడా పొందుపరిచేటువంటి పరిస్థితి. కాకపోతే ఒకటి, ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉండాలి. రాజధాని ఉండడం వల్ల, ప్రధాన నగరం వల్ల ఆర్థిక వనరులు అదేవిధంగా సంపద సృష్టి అవుతుంది. రాష్ట్రం ఈరోజు తెలంగాణలో హైదరాబాదులో వచ్చే ఆదాయం లెక్క వేసుకున్నప్పుడు రాష్ట్రం అంతా ఒక ఎత్తైతే హైదరాబాద్ ఆదాయమే ఒక రకంగా దాన్ని ప్రధానంగా నడుపుతూ ఉంది. అదేవిధంగా అమరావతి రావడం వల్ల పరిశ్రమలు, ఉద్యోగాలు, అదేవిధంగా విద్య, వైద్య సౌకర్యాలు, తర్వాత అనేక రకాలుగా విస్తృత ప్రయోజనాల కోసం ఉపయోగపడే రాజధానిని ఆయన అంగీకరించాలా, అదేవిధంగా ఆమోదించాలా, ప్రజలకు కూడా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఉందని నేను ఆశిస్తున్నాను. అయితే పార్లమెంటులో ఎంపీ మిథున్ రెడ్డి మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ఆ విధానం చేసినటువంటి విధానాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నామని అంటున్నాం. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు పార్లమెంట్లో ఏమో అమరావతికి వ్యతిరేకం కాదంటాడు, అదేవిధంగా నేను తాడేపల్లిలో కూడా ఇల్లు కట్టుకున్నా అంటున్నాడు. ప్రతిపక్షంలో కూడా ఆ రోజు ఉన్నప్పుడు సపోర్ట్ చేశాడు. అధికారంలోకి వస్తానే 3 రాజధానులు కట్టాడు. ఇప్పుడు మావిగాని అంటున్నాడు. అంటే ఏంటి అంటే, నీకున్న ఆ పార్లమెంట్ లోక్సభలో మాట్లాడేటువంటి మిథున్ రెడ్డికి, అదేవిధంగా ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే విధానాలకిను, అదేవిధంగా రకరకాలుగా వచ్చేటువంటి కథనాలకి ఒకదానికొకటి సంబంధాలు ఎక్కడైనా ఉన్నాయా? రాజకీయ నాయకుడు అన్నవాడు ఒక నిర్దిష్టమైన ఆలోచనతో విధి విధానాలు రూపొందించుకున్న పార్టీ పరంగా తాను ప్రజలకు జవాబుదారుగా చెప్పిన మాట నిలబెట్టుకునే వ్యక్తిగా ముందుకు సాగాలి. ఆ విధంగా కాకుండా తనకే మరి ఏ రకంగా ఏ ఆలోచన వస్తే ఆలోచన పరంగా ఆ రోజు మాట్లాడడం అనేది రాజకీయ నాయకులకి మంచిది కాదు. ఇది సరైన సాంప్రదాయం కాదు. ప్రజలు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానాలైనటువంటి వ్యక్తులు, నాయకుల్ని చూసి మరి ఏంటి అనేటువంటి ఆలోచన ప్రజల్లో కూడా మరి అనుమానాలు, అయోమయంలో పడేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇప్పటికైనా మించింది లేదు. ఆయన ఇలాంటి వింత ధోరణి ప్రవర్తించకుండా కేవలం మాట ఇస్తే మాట మీద ఉంటా, తర్వాత మడం తిప్పమనేటువంటి భావనతో దాని మీద నిర్ణయం తీసుకొని అమరావతికి దేశ ప్రజలందరూ కూడా, రాజకీయ పార్టీలందరూ కూడా మద్దతు ఇస్తున్నప్పుడు దానికి సానుకూలంగా వివరించాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నేతగా 5 సంవత్సరాలకి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. వాళ్ళ కోసమైనా కూడా ఆయన దాన్ని ఆమోదించాలా. దాని పట్ల ఇంకా భవిష్యత్తులో ఎలాంటి రాద్ధాంతం కూడా చేయకుండా ఉండాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఇది మొత్తం పైన వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అసలు ఒక క్లారిటీ లేదు రాజధాని అనేటువంటి అంశం పైన ప్రజలందరూ కూడా ఆమోదించారు. అందుకోసమే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల్లో పట్టం కట్టారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కూడా దీనికి మద్దతు పలుకుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కన్నా ఇప్పటికైనా ప్రతిపక్ష నేత అయినటువంటి, అదేవిధంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఇప్పటికైనా గుర్తించి అమరావతిని రాజధానిగా దానికి మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేటువంటి విధంగా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్, ఈటీవీ, అనంతపురం జిల్లా నుంచి.